హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై థర్డ్ ఛానల్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. 100కు పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు వయసు, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కానిస్టేబుల్ బార్బర్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ విభాగంలో 4 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫీమేల్ విభాగంలో 1 వేకెన్సీ ఖాళీ ఉంది. కానిస్టేబుల్ సఫాయికి సంబంధించి 101 పోస్టు ఖాళీగా ఉంది. మేల్ విభాగంలో 86 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 41, ఎస్టీ వాళ్ళకి 26, ఓబీసీ వాళ్ళకి 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఉన్నాయి. ఫిమేల్ విభాగంలో 15 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 7, ఎస్టీ వాళ్ళకు 4, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఉన్నాయి. కానిస్టేబుల్ గార్డెనర్కి సంబంధించి 37 వేకెన్సీస్ ఉంటే మేల్ విభాగంలో 32 ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 18, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 5, ఓబీసీ వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 ఉన్నాయి. టోటల్గా 32 పోస్టులు ఉన్నాయి. ఫిమేల్ విభాగంలో టోటల్గా 5 వేకెన్సీస్ ఉంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉండడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందంటే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్, బార్బర్, సఫాయి, గార్డెనర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 26వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి సంబంధించి విద్యార్థులు తెలుసుకునే ముందు శాలరీ వచ్చేసి 21,700 రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. విద్యార్థులు వచ్చేసి కానిస్టేబుల్, బార్బర్ మరియు సఫాయి ఉద్యోగాలకైతే 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. కానిస్టేబుల్ గార్డెనర్కి సంబంధించి 18 నుండి 23 సంవత్సరాల లోపు ఉండాలి. 10th విద్యార్థి కలిగి ఉన్నవారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ నెల 26వ తేదీ వరకు నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఓబీసీలో ఉన్నట్టయితే 6 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయితే 6 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇందులో హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్ మేలు, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ అయినప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులతో పాటు మిగతా టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ వివరాలు మనం ఒకసారి చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 1లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ అభ్యర్థుల కోసం 1.6 కిలోమీటర్ రేస్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. ఫీమేల్ అభ్యర్థులకు 800 మీటర్స్ రేస్ ఉంటుంది, లాంగ్ జంప్, హై జంప్ ఉంటుంది. దీని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 50 మార్క్స్. రిటర్న్ ఎగ్జామినేషన్లో జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ సంబంధించి 15 క్వశ్చన్ 15 మార్క్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీకి సంబంధించి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. అనలిటికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి 15 క్వశ్చన్ 15 మార్క్స్ ఉంటాయి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్యాండిడేట్కి సంబంధించి 10 క్వశ్చన్ 10 మార్క్స్ ఉంటాయి. టోటల్ 50 క్వశ్చన్ 50 మార్క్స్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాని తర్వాత ఫేజ్ 3 ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ 50 మార్క్స్ ఉంటుంది. దీనికి సంబంధించి ఎయిర్ కటింగ్ ఆఫ్ వేరియస్ టైప్స్, బాడీ, హెడ్ మసాజ్, నాలెడ్జ్ అబౌట్ యూజ్ టూల్స్కి సంబంధించి సమాచారానికి మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియగలరు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి.